బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, ఖురాన్ ప్రవచనం కార్యక్రమానికి స్వాగతం. అస్సలాము అలైకుం. దైవం అందరిపై శాంతిని కురిపించుగాక. ఈరోజు మనము దివ్య ఖురాన్లో 104వ అధ్యాయంలో 4 నుండి 9 వాక్యాలు, చిన్న వాక్యాలే. ఇందులో ఏం చెప్తున్నాడంటే, ధనాన్ని సంపాదించే వాని యొక్క పరిస్థితి గురించి ఇక్కడ చెప్తున్నాడు. ధనం సంపాదించడం తప్పు కాదండి. ఎంత ధనాన్నైనా సంపాదించవచ్చు. సరైనటువంటి నీతి నిజాయితీలతో కూడినటువంటి మార్గంలో సంపాదిస్తే ప్రతి పైసా కూడా పుణ్యమే. సంపాదించినటువంటి ఆ ధనంలో ఇతరుల హక్కులు ఉన్నాయి, నిరుపేదల హక్కులు ఉంటాయి, అన్నార్థుల హక్కులు ఉంటాయి. ఆ హక్కులను చెల్లించినట్లయితే అతనికి ఇంకా పుణ్యం. ఏమండి? సరే, ఒక వ్యక్తి గురించి చెప్తూ, ధనమదాంధుడు ఎవరైతే ఉన్నాడో, ధనంతో బయళ్ళు కమ్మి గుడ్డివాడైనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, తన వద్ద ధనం కలకాలం ఉంటుంది అని చెప్పేసి భావిస్తాడు. కానీ అది ఎన్నటికీ కూడా జరగదు. కలకాలం ఉంటుందండి? చచ్చిపోతే దేనికైనా పనికొస్తుందా సోదర మహాశయులారా? అతను నుజ్జు చేసే స్థలంలో విసిరివేయబడతాడు. అంటే నరకం గురించి చెప్తున్నాడు దైవం. ఎందుకు? ధనాన్ని సంపాదించడం తప్పు కాదు. అతడు ఇతరుల హక్కులను కొల్లగొడుతూ ధనం సంపాదించాడు. సంపాదించిన ధనం ఇతర హక్కులను చెల్లించలేదు. నా ధనము, నేను నా శక్తి సామర్థ్యాలతో సంపాదించుకున్న ధనాన్ని ఇతరులకు ఎందుకు ఇవ్వాలి, దానం ఎందుకు చేయాలి అని చెప్పేసి పిసినారితనాన్ని వహించాడు. అందుకని ఏం జరిగింది? అతను మరణం తర్వాత నుజ్జు చేసే స్థలంలో అతను విసిరివేయబడ్డాడు. ఆ నుజ్జు చేసే స్థలం ఏంటో నీకు తెలుసా ఓ ప్రవక్త? అది తీవ్రంగా ప్రజ్వరిల్ల చేయబడినటువంటి దైవాగ్ని. దైవం మండిపోతూ ఉన్నటువంటి అగ్ని, ప్రజ్వరిల్ల చేయబడినటువంటి అగ్ని. ఆ తర్వాత అది గుండెల దాకా చొచ్చుకొని పోతుంది. ఒకసారి పడిన తర్వాత అందులో అది మూసివేయబడుతుంది. మళ్ళీ ఓపెన్ చేయడం అనేది ఉండదు, బయటకు రావడం అనేది ఉండదు. ఎందుకు భయపడుతున్నాడు దైవము? భయపెట్టడం వల్ల ఆయన కలిగే లాభం ఏమిటి? ఆయనకేం లాభం లేదు. మనకు ఒక బిడ్డ తప్పుదారిన వెళ్తుంటే తండ్రి మందలిస్తాడు కదండి, దండిస్తాడు, భయపెడతాడు. అక్కడ బూచుందరా, ఎల్లకరా, అది ఇది అని చెప్పేసి. ఎందుకు ఆ మార్గంలో వెళ్లకుండా తనను తాను రక్షించుకుంటాడు, మళ్ళీ ఇంకెప్పుడు వెళ్ళడు అని చెప్పేసి ఒక ఆశ. దైవం కూడా ఈ విధంగా, ఆ భయంకరమైనటువంటి నరకం ఉందిరా బాబు, జాగ్రత్త, దాన్ని రక్షించుకోండి, మీరు జీవితాన్ని సద్వినియోగం చేసుకోండి, సంపాదించిన ధనంలో ఇతరులకు ఖర్చు పెడుతూ ఉండండి. మీరు ఈ ధనం మీ వద్దకు శాశ్వతంగా ఉండదు, దీని ద్వారా మీరు దాన్ని సంపాదించుకోండి, పరలోకంలో యొక్క బ్యాంకులో వేసుకోండి ఆ ధనాన్ని, సత్కార్యాలు చేస్తూ అని మనలో ఒక రకమైనటువంటి ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు అనమాట. సరే రండి, ఇస్లాంను తెలుసుకుందాము. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.